ఆ మూవీ బాగుంది, ఆ మూవీ చాలా బాగుంది, ఆ మూవీ నువ్వు చెప్పిన దానికంటే బాగుంది, ఆమె బ్యూటిఫుల్ గా ఉంది, ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అందరూ చెప్పిన దానికంటే ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలాంటి సెంటెన్సెస్ ని రియల్ వరల్డ్ లో ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు కంఫర్టబుల్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. వెల్ గైస్, ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్ జూమ్ లో లైవ్ క్లాసెస్ అన్ని కూడా ఇంతకు ముందు ఎప్పుడూ నేర్చుకోనంత కొత్తగా ఉంటాయి, ఎప్పుడూ బోర్ కొట్టనంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో మనం నేర్చుకున్న ఇంగ్లీష్ ని రియల్ వరల్డ్ తో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అనేది చాలా ప్రాక్టికల్ గా డే 1 నుంచి నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. గ్రాబ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో లెట్ మీ జంప్ ఇన్ టు ద క్లాస్. వెల్ గైస్, నేను ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఓకే, తర్వాత అక్కడికి వెళ్దాం. ఫైన్, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మనకి తెలిసిన చాలా సింపుల్ ఇంగ్లీషే. ఇక్కడ చూస్తే షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటున్నా. షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఆమె అందంగా ఉంది. ఆమె చాలా అందంగా ఉంది అని చెప్పినప్పుడు నేను ఒక్కటే యాడ్ చేస్తున్నా, ఏంటి? షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ అంటే ఆమె చాలా అందంగా ఉంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఆమె నువ్వు చెప్పిన దానికంటే అందంగా ఉంది అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ సెడ్. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పిన దానికంటే కూడా ఆమె అందంగా ఉంది అని చెప్పడానికి. ఇట్లా మనం డిఫరెంట్ సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. వెల్, ద ఫుడ్ ఈజ్ డెలిషియస్ అంటే ఫుడ్ అనేది రుచిగా ఉంది. ద ఫుడ్ ఈజ్ మోర్ డెలిషియస్ చాలా రుచిగా ఉంది ఫుడ్ అని చెప్పడానికి. ద ఫుడ్ ఈజ్ మోర్ డెలిషియస్ దాన్ యూ సెడ్ నువ్వు చెప్పిన దానికంటే కూడా ఫుడ్ చాలా రుచిగా ఉంది. ఇక్కడ కూడా ఈ ఎగ్జాంపుల్స్ ని మళ్ళీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ హియర్ నౌ. ఇక్కడ చూస్తే షీ గాట్ మార్క్స్ అంటాను. ఆమెకి మార్క్స్ వచ్చినాయి. షీ గాట్ గుడ్ మార్క్స్ ఎనీవే అంటే మంచి మార్క్స్ వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటి? షీ గాట్ మోర్ మార్క్స్ అంటే ఆమెకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. దేనికంటే? దాన్ అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే కంటే అని కంపేర్ చేస్తున్నాం అనమాట. ఓకే, షీ గాట్ మోర్ మార్క్స్ దాన్ షీ ఎక్స్పెక్టెడ్. ఆమె ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆమెకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. సమ్ నెంబర్ షీ ఎక్స్పెక్టెడ్. ఆమె కొన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది. షీ ఎక్స్పెక్టెడ్ ఆమె ఎక్స్పెక్ట్ చేసింది. దానికంటే ఆమెకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తాను? షీ గాట్ మోర్ మార్క్స్ దాన్ షీ ఎక్స్పెక్టెడ్ అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆమెకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని చెప్పడానికి. ఓకే, వెల్ గైస్, ద సెకండ్ సెంటెన్స్ నేను చెయ్యగలిగిన దానికంటే ఎక్కువే చేశాను అంటే ఐ డిడ్ నేను చేశాను. ఐ పర్ఫార్మ్డ్ వాట్ ఎవర్. ఐ డిడ్ నేను చేశాను. మోర్ దాన్ ఐ కుడ్ అంటే నేను చెయ్యగలిగిన దానికంటే ఎక్కువే చేశాను అని చెప్పే కాంటెక్స్ట్ లో ఈ విధంగా చెప్తాం. ఇక్కడ చూడండి, ఐ డిడ్ అంటే నేను చేశాను. మోర్ దాన్ ఐ కుడ్ అంటే నేను చెయ్యగలిగిన దానికంటే ఎక్కువే చేశాను అని చెప్పడం. ఓకే, ఇట్లా. తర్వాత ద పార్టీ గాట్ మోర్ సీట్స్ దాన్ ద ఎగ్జిట్ పోల్స్ సెడ్ ఆర్ ద ఎగ్జిట్ పోల్స్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ చూడండి, ఆ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సీట్స్ వచ్చాయి అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం మనం. ఏంటి? ద పార్టీ గాట్ మోర్ సీట్స్. ఆ పార్టీకి ఎక్కువ సీట్స్ వచ్చినాయి. దేనికంటే? ఇప్పుడు దాన్ ద ఎగ్జిట్ పోల్స్ ఎక్స్పెక్టెడ్. ఎగ్జిట్ పోల్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఆ పార్టీకి ఎక్కువ సీట్స్ వచ్చినాయి అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో మనం ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ద మూవీ. ఈ సెంటెన్స్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ద మూవీ ఈజ్ నాట్ గుడ్ అంటున్నా. ద మూవీ ఈజ్ నాట్ గుడ్ అంటే మూవీ బాగాలేదు. ఓకే, ద మూవీ ఈజ్ నాట్ సో గుడ్ అంటే మూవీ అంత బాగాలేదు. ద మూవీ ఈజ్ నాట్ సో గుడ్ అంటే మూవీ అంత ఏమీ బాగాలేదు. ఇక్కడ ద మూవీ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ఎవ్రీబడి సేస్ లేదా ఎవ్రీబడి సెడ్. అందరూ చెప్పినంత బాగా ఏమీ లేదు ఆ మూవీ అని చెప్పడానికి. చూడండి, మనం సెంటెన్సెస్ ఎట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, డైరెక్ట్ గా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఐ స్టార్టెడ్ హియర్. ఇక్కడ చూస్తే ద మూవీ ఈజ్ నాట్ గుడ్. మామూలుగా చెప్పినప్పుడు ఏమంటాం? ఆ మూవీ బాగాలేదు అని చెప్పినప్పుడు ద మూవీ ఈజ్ నాట్ గుడ్ అని చెప్తాం. ఆ మూవీ అంత బాగాలేదు అని చెప్పినప్పుడు ద మూవీ ఈజ్ నాట్ సో గుడ్. అంత బాగాలేదు. ద మూవీ ఈజ్ నాట్ సో గుడ్. ఓకే,
the movie is not so good as everybody expected, as everybody said. అందరూ చెప్పినట్టుగా, ఇక్కడ as అంటే గా అనే మీనింగ్ లో చెప్తాము. the movie is not so good అంటే అంత బాగా లేదు, as everybody said అంటే అందరూ చెప్పినంత బాగా ఆ మూవీ ఏమీ లేదు అని చెప్పడానికి. ఓకే, ఈ విధంగా ఇక్కడ చూడండి, అదే సెంటెన్స్ ఇంకోలా కూడా చెప్పొచ్చు. ద మూవీ ఈజ్ బెటర్, మూవీ బాగుంది, చాలా బాగుంది. దాన్ యూ సెడ్, నువ్వు చెప్పిన దానికంటే బాగుంది మూవీ. దట్ మీన్స్ యూ డిగ్రేడెడ్ దట్, డౌన్ సైజ్డ్ ఇట్. ఎనీవే, నువ్వు చాలా తక్కువ చెప్పావు మూవీ గురించి. ఇప్పుడు ఏంటి, ద మూవీ ఈజ్ బెటర్ దాన్ యూ సెడ్, నువ్వు చెప్పిన దానికంటే మూవీ బెటర్ గా ఉంది అని చెప్పడానికి. నువ్వు చెప్పిన దానికంటే మూవీ బాగుంది అని చెప్పే కాంటెక్స్ట్ లో ఈ విధంగా, ద మూవీ ఈజ్ బెటర్ దాన్ యూ సెడ్. ఇక్కడ చూడండి, షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ సెడ్. ఇందాక చెప్పిన సెంటెన్సెస్, ఆమె నువ్వు చెప్పిన దానికంటే అందంగా ఉంది అని చెప్పినాం కదా, ఆ సెంటెన్స్ లోనే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఆమె అందంగా ఉంది, షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ ఆమె చాలా అందంగా ఉంది, షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ సెడ్, నువ్వు చెప్పిన దానికంటే కూడా ఆమె అందంగా ఉంది అని చెప్పడానికి. ఓకే, యా, ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ద ఫుడ్ ఈజ్ నాట్ డెలిషియస్ అంటే ఫుడ్ రుచిగా లేదు. ఇక్కడ ద ఫుడ్ ఈజ్ నాట్ సో డెలిషియస్ అంటే ఆ ఫుడ్ అంత డెలిషియస్ గా లేదు అని. ద ఫుడ్ ఈజ్ నాట్ సో డెలిషియస్ యాజ్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పినంత రుచిగా ఏమీ లేదు ఫుడ్ అని చెప్పడానికి ఈ విధంగా. అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా, ద ఫుడ్ ఈజ్ డెలిషియస్ అంటే ఫుడ్ డెలిషియస్ గా ఉంది, రుచిగా ఉంది. ఫుడ్ చాలా రుచిగా ఉంది అంటే ద ఫుడ్ ఈజ్ మోర్ డెలిషియస్ అంటే చాలా రుచిగా ఉంది. ద ఫుడ్ ఈజ్ మోర్ డెలిషియస్ దాన్ యూ సెడ్ అని చెప్పి రాసినాం అనుకోండి, ఇక్కడ ద ఫుడ్ ఈజ్ more delicious, well, more delicious than you said అంటే నువ్వు చెప్పిన దానికంటే కూడా ఫుడ్ రుచిగా ఉంది, చాలా రుచిగా ఉంది అని చెప్పడానికి ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తాం. ఓకే, వెల్, ఇక్కడ నాకు she spoke better than everybody expected. యాక్చువల్ గా అందరూ అంత అనుకోలే, అందరూ అలా ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగా మాట్లాడుతానని. బట్ అక్కడ ఏం జరిగింది, వెల్, she spoke better than everybody expected. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆమె బాగా మాట్లాడింది అని చెప్పే కాంటెక్స్ట్ లో మనం ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి he took more wickets than the captain expected. ఓకే, కెప్టెన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ వికెట్స్ తీసాడు అంటే నోబడీ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ టేక్ సో మెనీ వికెట్స్. టీమ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను అన్ని వికెట్స్ తీస్తాడని. వెల్, కెప్టెన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇక్కడ అతను ఏం చేసిండు, హీ టుక్ మోర్ వికెట్స్ అంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు దెన్ ద కెప్టెన్ ఎక్స్పెక్టెడ్. ఓకే, యా, ఈ విధంగా చెప్తాం. వెల్ గైస్, ఇక్కడ ద క్లాస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ వి ఎక్స్పెక్టెడ్. ఆఫ్టర్ వాచింగ్ ద క్లాస్ దిస్ మైట్ బి యువర్ ఒపీనియన్. ఏంటి, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ ఎనీవే. యా, యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, ఇఫ్ యూ వాంట్ టు గ్రాబ్ న్యూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, చాలా కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవడం, కొత్త ఎగ్జాంపుల్స్ తో నేర్చుకోవడం, ప్రాక్టికల్ గా నేర్చుకోవడం, నేర్చుకున్న ఇంగ్లీష్ తో ప్రాక్టికల్ గా రియల్ వరల్డ్ తో ఎట్లా కమ్యూనికేట్ కావాలి అనేది డే 1 నుండే నేర్చుకునే అవకాశం మా ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో ఉంది. మెసేజ్ చేయండి, ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ కావడానికి. మార్నింగ్ బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బాయ్.